లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నాడు ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్లా ఎల్లయ్య. ప్రస్తుతం బిర్లా ఎల్లయ్య మనతో ఉన్నారు. తాగడానికి నీరు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మిషన్ భగీరథ ద్వారా దాదాపు 210 కోట్ల రూపాయలు వెచ్చించేసి చేసి నియోజకవర్గం నీరు అందించిపోతున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? ఆలేరు నియోజకవర్గం గత 10 ఏళ్లుగా తాగునీరుకు సాగునీరుకు నోచుకున్నటువంటి ప్రాంతం. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా ఆలేరుకు నీళ్ళంతనే ఆశాభావం వ్యక్తం చేసుకున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా అక్క మంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు నిజంగా కూడా మాకు ఈరోజు ఆలేరు, జనగాము, భువనగిరి తాగునీటికి చాలా సమస్య ఉండే. ఎండాకాలం వచ్చిందంటే మళ్ళీ హైర్ బోర్ల ద్వారా కానీ బోర్ల ద్వారా నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి నుంచి ఇలా అడగగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా శాఖ మార్చులు, పంచాయతీరాజ్ శాఖ మార్చులు సీతక్క గారు, ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సహకారంతో ఆలేరు నియోజకవర్గానికి 210 కోట్లు ఇలా ఆర్డబ్ల్యూసీ స్కీమ్ కింద మిషన్ భగీరథ కింద శాంక్షన్ చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మల్లన్న సాగర్ నుంచి 16 కిలోమీటర్లు మిగిలిపోయినటువంటి పైప్ లైన్ 3 నెలలనే కంప్లీట్ చేస్తామని చెప్పి 210 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ వేసి ఇవాళ పనులు కూడా ప్రారంభించుకున్నాం. ఎండాకాలం వస్తే ఇక్కడ ఫిలింకి యాదాద్రి లక్ష్మణస్వామి తెలంగాణలో మొదటి తిరుపతినటువంటి భక్తులకు కూడా నీళ్ళు అందించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ మిషన్ భగీరథ ఈ 16 కిలోమీటర్ పైప్ లైన్ పూర్తయితే సమృద్ధిగా తాగునీరు అంతే. కాబట్టి తాగునీరుతో పాటు మా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి సహకారంతో ఇలా గోదావరి నీళ్లు ఆ ప్రతి ఊర్లో చెరువు నింపడానికి దోహదం చేసినటువంటి మా మంత్రి గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఎలక్షన్ల ముందు ఒకటే చెప్పిన, ప్రతి గ్రామానికి ప్రతి చెరువు కూడా గోదావరి నీళ్ళతో నింపుతా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన, ఆ మాట ప్రకారం మా రాష్ట్ర మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ సహకరించి ఆలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం చెరువు నింపడానికి నిజంగా సహకరించిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 210 కోట్లు అనేది ప్రతి ఇంటికి రోజుకు 200 లీటర్ల నీళ్ళు వచ్చే విధంగా సరిపోయే స్కీమ్ కాబట్టి మా గౌరవ మంత్రి గారికి, మా ఇరిగేషన్ శాఖ మార్చులకు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకో విషయం సార్, ప్రభుత్వం వచ్చేసి సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజెంట్ ఎంతవరకు నెరవేర్చగలిగారు? ఏదైతే తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకొచ్చినాం. మహిళలకు పెద్దపీట వేసినాం. ఉచిత ఆర్టీసీ కావచ్చు, 500కే గ్యాస్ కావచ్చు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఇంకా ఎన్నో స్కీములు మహిళల కోసం. ఇలా మహిళలను కోటీశ్వరులు చేయడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు పెద్దపీట వేసిండు. అదేవిధంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోలే. ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళు చేసి 20,000 కోట్లు కూడా వేయనటువంటి చరిత్ర వాళ్ళది. మాది 10 నెలల పాలనలో రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి 22 లక్షల మందికి తెలంగాణలో 25 రోజులలో 18,000 కోట్లు రుణమాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రిది, ప్రజాపాలనది. మిగిలిన ఎవరికైనా 2 లక్షల పై చిలుకున్న వాళ్ళకి కానీ ఏమైనా టెక్నికల్ ఇష్యూల వాళ్ళకు కూడా ఇవాళ డిసెంబర్ వరకు రుణమాఫీ చేస్తానని మా ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా మాట ఇచ్చినట్టుగా పార్టీగా మాట నిలబెట్టుకోని విధంగా సంక్షేమం ఒకరికి అభివృద్ధి రెండు కూడా 2 కళ్ళకి దూసుకుపోతున్నాం. కాబట్టి ఈ 10 నెలల్లో 10 ఏళ్ళు చేయనటువంటి పనులను ఈ 10 నెలల్లో మా గౌరవ మంత్రి, మా మంత్రులు కూడా ఆలేరులో మన తెలంగాణలో చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆలేరు నియోజకవర్గానికి సంబంధించేసి ప్రభుత్వ సహకారంతో, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన మంత్రుల సహకారంతో అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్నాము. ముందు కూడా ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక రకాల నిధులు వెచ్చిస్తాము. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పయనింపజేస్తామని చెప్పేసి కూడా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఉన్నటువంటి బిర్లా చెప్తున్నారు. ఆలేరు నుండి కెమెరా రైతు పల్లవరావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.